డొనాల్డ్ ట్రంప్ కి పుతిన్ బిగ్ షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్ తో యుద్ధం ఆపేందుకు పుతిన్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అలాస్కా వేదికగా ఇరు దేశాధినేతల మధ్య చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. అయితే ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనేది మొదటి ఒక ఆకాంక్షగా ఒక లక్ష్యంగా ఈ భేటీ జరిగితే ఆ యుద్ధానికి ఆపామని కానీ ఆపలేదని కానీ ఎటువంటి ఒక ప్రకటన అయితే రాలేదు. ఒక బిగ్ షాక్ అని చెప్పాలి ట్రంప్కి. ట్రంప్ బలవంతంగా పుతిన్ని భయపెట్టి పుతిన్ని బెదిరించి ఒక రకంగా చెప్పాలంటే ఇరకాటంలో పెట్టి వస్తావా అని రిక్వెస్ట్ కూడా చేసి ఏదో నయానో భయానో మొత్తం మీద అలాస్కాకి అయితే పిలిపించుకోగలిగాడు. అలాస్కా వేదికగా ఇరు దేశాధినేతల మధ్య భేటీ అయితే జరిగింది. కానీ అంత ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అయితే కాదు అన్నట్టు తెలుస్తోంది. సుమారుగా 2 గంటల 45 నిమిషాల పాటుగా ఈ చర్చలు కొనసాగితే భేటీ తర్వాత కేవలం పుతిన్ 8 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయారు. ప్రసంగాన్ని అటు ట్రంప్ కూడా ముగించేశారు 3 నిమిషాల్లోనే. సమావేశంలో ట్రంప్ ముందు పలు డిమాండ్లు ఉంచినట్టు తెలుస్తోంది పుతిన్. దీంతో జెలెన్స్కీ యూరోపియన్ నేతలతో మాట్లాడతానన్నాడు ట్రంప్. సో తన డిమాండ్స్ ఏంటి? యుద్ధాన్ని ఆపాలంటే రష్యా ఏం కోరుకుంటోంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది, ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని ఆపాలంటే రష్యా ఎటువంటి డిమాండ్లు ముందు పెడుతుందనే విషయం పైన డొనాల్డ్ ట్రంప్ ముందుగా అటు పుతిన్ నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాలంటే కూడా నేను నాటో దేశాల ముందు, యూరోపియన్ దేశాల ముందు, ఆ తర్వాత ఉక్రెయిన్ ముందు ఉంచుతాను, జెలెన్స్కీకి వివరిస్తాను, ఆ తర్వాత ఓ కొలిక్కి వద్దామన్న రకంగా మాట్లాడుకున్నారట. సో మరోసారి మాస్కో వేదికగా కలుద్దామని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు పుతిన్.